నమస్కారం, వార్తలకు స్వాగతం. నేను పవన్ కుమార్. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. మంత్రులకు శాఖల కేటాయింపులపై పార్టీ అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డి మంతనాలు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సమావేశం. మంత్రిత్వ శాఖల మార్పుపైన చర్చ. రాజేంద్రనగర్లో తృణధాన్యాల పరిశోధన కేంద్రానికి శంకుస్థాపన చేసిన శివరాజ్ సింగ్ చౌహాన్. రైతుని సుసంపన్నం చేసినప్పుడే వికసిత్ భారత్ కల సాకారమవుతుందన్న కేంద్ర వ్యవసాయ మంత్రి. ఎన్డీఏ మూడో దఫా పాలనకు నేటితో ఏడాది. 11 ఏళ్ల మోదీ పాలనలో ప్రభుత్వాన్ని ప్రజలకు జవాబుదారీతనంగా మార్చామన్న బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా. ప్రజా సమస్యల పరిష్కారం దిశగా మోదీ 3.0 ప్రయాణం సంతృప్తినిచ్చిందన్న కిషన్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయం కాదన్న కేటీఆర్. మంత్రివర్గం సమిష్టిగా తీసుకున్న నిర్ణయమని స్పష్టీకరణ. కేసీఆర్ను అపఖ్యాతి పాలు చేసేందుకే కుట్రలు చేస్తున్నారని ఆరోపణ. తైవాన్ అథ్లెటిక్స్లో సత్తా చాటిన భారత్. 12 స్వర్ణాలతో పతకాల జాబితాలో అగ్రస్థానంలో ఇండియా. మృగశిర ఆగమనంతో రాష్ట్ర వ్యాప్తంగా తగ్గిన ఉష్ణోగ్రతలు. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతం. పలుచోట్ల మోస్తరు వానలు. మరో 4 రోజుల పాటు తేలికపాటి జల్లులు కురుస్తాయన్న వాతావరణ శాఖ. వివరాలు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ పూర్తయిన నేపథ్యంలో శాఖల కేటాయింపుపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఈ విషయమై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీలో పార్టీ పెద్దలతో చర్చిస్తున్నారు. కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారితో పాటు ప్రస్తుతం మంత్రులుగా కొనసాగుతున్న వారి శాఖలు మార్చడంపై కూడా ప్రధానంగా చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి వద్ద ఉన్న హోంశాఖ, విద్యాశాఖ, మున్సిపల్ శాఖల కేటాయింపులపైన అధిష్టానం ముఖ్యమంత్రికి కీలక సూచనలు చేసినట్లుగా చెప్తున్నారు. ఇందిరాభవన్లో కేసీ వేణుగోపాల్తో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు గంటన్నర పాటు శాఖల కేటాయింపుపై చర్చలు జరిపినట్లుగా తెలిసింది. రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని, ఇదే మోదీ విధానమని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ తెలిపారు. సికింద్రాబాద్ అల్వాల్లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అందిస్తున్న నిధులని వివరించారు. రోడ్లు, మురుగు కాలువలు, మొక్కలు, బియ్యం వంటి ప్రతి అభివృద్ధి కేంద్ర పథకాల నుంచే వస్తున్నాయని, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పుకుంటున్న నిధులు కేంద్రమే ఇస్తోందని చెప్పారు. రైల్వే గేట్ల వద్ద ప్రమాదాల నివారణకు ఆర్యూబీ, ఆర్ఓబీ, జాతీయ రహదారులు, ఫ్లైఓవర్ బ్రిడ్జిల నిర్మాణం కేంద్ర నిధులతో జరుగుతున్నాయని వివరించారు ఈటెల. మత్స్యబొల్లారం డివిజన్లో తుర్కపల్లి, బొల్లారం, జనప్రియ హోమ్స్ వద్ద ఆర్యూబీ నిర్మాణాలకు పార్లమెంట్లో పోరాడి నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరిలో వేల కోట్లతో రైల్వే స్టేషన్లు, అండర్ బ్రిడ్జిలు, ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం కొనసాగుతోందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్ను అపఖ్యాతి పాలు చేయడానికి కుట్ర చేస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక వ్యక్తి నిర్ణయం కాదని, తెలంగాణ మంత్రివర్గం సమిష్టిగా తీసుకున్న నిర్ణయమని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని గతంలో మంత్రులుగా పనిచేసిన ఈటెల రాజేందర్, హరీష్ రావు కూడా వెల్లడించారని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని, హరీష్ రావు ప్రజెంటేషన్ ద్వారా ప్రాజెక్టు ప్రాధాన్యత, ప్రయోజనాలు అందరికీ అర్థమవుతాయని చెప్పారు. 45 లక్షల ఎకరాల నీరందించే కాళేశ్వరం వంటి ప్రాజెక్టుని 4 ఏళ్లలో పూర్తి చేస్తే ఏ దేశంలోనైనా నాయకుడి పేరు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. కమిషన్ ముందు హరీష్ రావు అన్ని వివరాలు స్పష్టం చేశారని, కేసీఆర్ను కొత్తగా అడిగేందుకేమీ లేదని కేటీఆర్ పేర్కొన్నారు. రైతులను సుసంపన్నం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వికసిత్ కృషి సంకల్ప అభియాన్ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. వ్యవసాయ పరిశోధనలు, క్షేత్రస్థాయిలో సాగు పద్ధతుల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతుండగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మన్సాన్పల్లి, రామచంద్రగూడలో జరిగిన కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌదరి, రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం సమీపంలోని మంగళపల్లి గ్రామంలో నిర్వహించిన సభలో శివరాజ్ సింగ్ రైతులను ఉద్దేశించి ప్రసంగించారు.
వ్యవసాయ రంగం అభివృద్ధి చెందకుండా వికసిత్ భారత్ కల సాకారం కాదని, అందుకే వికసిత్ వ్యవసాయమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఇప్పటికీ దేశంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం వ్యవసాయ రంగమేనని, అందుకే వికసిత్ ఖేతీ లక్ష్యంగా మోదీ సర్కార్ పనిచేస్తోందన్నారు. नरेंद्र मोदी जी का संकल्प है विकसित भारत, और विकसित भारत विकसित खेती के लिए नहीं बन सकता, समृद्ध किसानों के बिन नहीं बन सकता। और इसलिए हमारा लक्ष्य है विकसित भारत के लिए विकसित खेती, उन्नत खेती और समृद्ध किसान। आधी आबादी का पेट, आज भी आधी आबादी का रोजगार अगर कहीं से मिलता है तो खेती बाड़ी से मिलता है। हिंदुस्तान खेती छोड़ नहीं सकता। आधी आबादी को रोजगार। इस साल फोर्थ जो तिमाही थी उसमें 5.4% ग्रोथ रेट अगर किसी की है तो वो खेती की है। मैं किसानों को प्रणाम करता हूं, आपके कारण हुआ। హైదరాబాద్ రాజేంద్ర నగర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్లో గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ మిల్లెట్స్ IIAR ఏర్పాటుకి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శంకుస్థాపన చేశారు. 250 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఈ సెంటర్ కోసం అధునాతన హంగులతో నిర్మిస్తున్న అధునాతన భవనాలకు మంత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, విశాలమైన స్థలం, అనుకూల వాతావరణ పరిస్థితులున్న నేపథ్యంలో హైదరాబాద్లో తృణధాన్యాల పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కరోనా అనంతర తృణధాన్యాల ఆహారానికి ప్రజలు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. మిల్లెట్స్ సాగు చేసిన రైతులకు కూడా మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. ఈ క్రమంలోనే తృణధాన్యాల్లో నూతన వంగడాల్ని సృష్టించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మంత్రి శివరాజ్ సింగ్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 11 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అభినందనలు తెలిపారు. తెలంగాణ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ, మోదీ పాలనలో వ్యవసాయ రంగంలో గణనీయమైన పురోగతి సాధించామని తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తి 44% పైగా పెరిగిందని చెప్పారు. వికసిత్ వ్యవసాయ సంకల్ప ఉద్యమం ద్వారా రైతులు అధునాతన సాగు చేపట్టి ఉత్పత్తి పెంచుకోవడం, ఖర్చులు తగ్గించుకోవడం, ఆదాయం పెరిగేలా వివిధ ఉత్పత్తుల్ని సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. हमारे प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी के तीसरे काल का पहला वर्ष पूरा हुआ है, और खेती की दृष्टि से मैं देखूं तो ये प्रधानमंत्री नरेंद्र मोदी जी के विजन, नीति और कार्यक्रमों का प्रभाव है कि फोर्थ तिमाही में एग्रीकल्चर ग्रोथ रेट 5.4% रही है, जो अपने आप में एक बहुत बड़ी उपलब्धि है। क्योंकि एग्रीकल्चर ग्रोथ अगर 1-2% भी होती है तो दुनिया में उसको बहुत बड़ा माना जाता है। हमने उत्पादन के नए रिकॉर्ड बनाए हैं, और इसलिए भी प्रधानमंत्री जी को, हमारे वैज्ञानिकों को और विशेषकर हमारे किसान भाइयों और बहनों को बधाई। ప్రజాసేవలో మోడీ 3.0కి ఏడాది పూర్తయిందని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ స్ఫూర్తిదాయకమైన నాయకత్వంలో ప్రజల్ని శక్తివంతం చేయడానికి, బలమైన ఆత్మనిర్భర్ భారత్ను నిర్మించడానికి సరిగ్గా ఏడాది క్రితం మోదీ 3.0 ప్రయాణాన్ని ప్రారంభించామని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఏడాది కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనడం, ప్రజలతో అనేక సంఘాలతో మమేకం అవ్వడం, సమస్యల్ని పరిష్కరించడం సంతృప్తినిచ్చిందని ప్రకటించారు. దేశంలోని ప్రతి పౌరుడి సంక్షేమం, సాధికారత కోసం భారత ప్రభుత్వం రూపొందించిన విధానాల్ని అమలు చేసే బాధ్యత తనకు దక్కడం గొప్ప గౌరవంగా భావిస్తున్నారని, మొక్కవోని దీక్షతో, మరింత దృఢ సంకల్పంతో ప్రజాసేవకు అంకితమవుతానని ప్రకటించారు. ప్రజా సంక్షేమం, సాధికారత కోసం ఇక ముందు కూడా తన ప్రయాణం కొనసాగుతుందని, సుసంపన్న భారత్ కల నెరవేర్చుకునేందుకు వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని సాధించడానికి అందరం చేతులు కలిపి కృషి చేద్దామని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. మరోవైపు ఖనిజాన్వేషణలో భారత్ నూతన శకంలోకి అడుగు పెడుతోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ బండ్లగూడలోని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో నెక్స్ట్ జనరేషన్ జియోఫిజిక్స్ 2025 అన్లాక్ ఎర్త్ హిడెన్ ట్రెజరర్స్ సదస్సుని కిషన్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వికసిత్ భారత్ లక్ష్య సాధనలో
భూభౌతిక శాస్త్రం పాత్ర కీలకమన్నారు. వాతావరణ మార్పులు, పట్టణీకరణ, విపత్తుల నివారణ వంటి సవాళ్లను ఎదుర్కోవడానికి వినూత్న సాధనాలను అందించడంలో భూభౌతిక శాస్త్రం కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. కొండ చర్యలు విరిగిపడ్డాన్ని ముందుగా సూచించే జాతీయ కేంద్రం ఏర్పాటు, విపత్తు సంసిద్ధతని మెరుగుపరచడానికి ఇటలీతో ఇటీవలి అవగాహన ఒప్పందం సహా భారత్ సాధించిన ప్రధాన పురోగతుల్ని కిషన్ రెడ్డి వివరించారు. పర్యవేక్షణ వ్యవస్థల్ని విస్తరించాలని, ముందస్తు హెచ్చరికలకు సంబంధించి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించాలని ఆయన పిలుపునిచ్చారు. కీలక ఖనిజాల వ్యూహాత్మక ప్రాముఖ్యతని వివరిస్తూ కృత్రిమ మేధ ఆధారిత, శుభ్రమైన, సమర్థవంతమైన అన్వేషణ పద్ధతుల ద్వారా లిథియం, కోబాల్ట్ వంటి కీలక ఖనిజాల దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించుకోవడాన్ని బట్టి భారత ఆర్థిక భవిష్యత్తు ఆధారపడి ఉందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. GSA also signed MOU with Italy in January 2025 to work together and research and skill building in landscape forecasting. For India, a country prone to earthquakes, floods, landslides and cyclones, the geophysics is the dispensable in building resilience. Moving forward, we must expand the scope of disaster preparedness, expand monitoring networks and develop more sensitive and cutting-edge technology to transform disaster preparedness in India. Similarly, advancement in geophysics are crucial for India's rapid and sustainable infrastructure development, ensuring హైదరాబాద్లోని లాల్ బహదూర్ స్టేడియంలో ఈ నెల 20న అంతర్జాతీయ యోగా డే నిర్వహిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. స్థానిక అధికారులతో నిర్వహించిన యోగా దినోత్సవ సన్నాహక సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించే యోగా డేలో మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొంటారని తెలిపారు. వన్డే కౌంట్డౌన్ కింద ఎల్బీ స్టేడియంలో ముందు రోజే యోగా డే నిర్వహిస్తున్నామని అన్నారు. మనిషి ఉల్లాసంగా ఉండేందుకు యోగా చాలా అవసరమని, రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ టీచర్లు యోగాకు బ్రాండ్ అంబాసిడర్ కావాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్వహించాలని అధికారులను కోరారు. యోగా డేలో పాల్గొనేలా అవగాహన కల్పించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని, శిక్షణ పొందిన అందరికీ యోగా సర్టిఫికెట్లు ఇచ్చి ప్రోత్సహించాలని కిషన్ రెడ్డి సూచించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా జూన్ 21వ తేదీ యోగా మహోత్సవం జరుగుతూ ఉన్నది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి ఆ రోజు రాబోతున్నారు. ఇంతవరకు ఎక్కడ జరగని విధంగా అతిపెద్ద సంఖ్యలో ఆ రోజు యోగా దినోత్సవంలో ప్రజలు పాల్గొనబోతున్నారు. ఇది ప్రపంచ రికార్డు, మరొక రికార్డు కాబోతున్నది. అందులో భాగంగానే హైదరాబాద్లో ఒకరోజు ముందు వన్డే కౌంట్డౌన్ కింద జూన్ 20వ తేదీన హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో ఈ యొక్క యోగా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. దీనికి రాష్ట్ర గవర్నరు, మిగతా భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు, ఇంకా అనేక మంది పెద్దలు కూడా పాల్గొంటున్నారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలేగుందే. చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా? ఆర్బీఐ అంటోంది. తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలకి తిరిగి స్వాగతం. హైదరాబాద్లోని కాచిగూడ రైల్వే స్టేషన్ కొత్త రూపుని సంతరించుకుంది. భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ 2,23,00,000 వ్యయంతో ప్రత్యేక లైటింగ్ సిస్టంతో కాచిగూడ రైల్వే స్టేషన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ రైల్వే స్టేషన్ను విజువల్ వండర్గా, వారసత్వ చిహ్నంగా తీర్చిదిద్దారు. జాతీయతను ప్రతిబింబించే థీమ్తో సిద్ధం చేసిన ఈ లైటింగ్ సిస్టమ్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. రంగురంగుల విద్యుత్ దీపాలతో నూతన రూపురేఖల్ని సంతరించుకున్న రైల్వే స్టేషన్ను చూసి ప్రయాణికులు మురిసిపోయారు. మన కాచిగూడ రైల్వే స్టేషన్ లో ఈ యొక్క ప్రసార ఇల్యూమినేషన్ ప్రారంభోత్సవం కోసం వచ్చినటువంటి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నేను టూరిజం మినిస్టర్ గా ఉన్నప్పుడు
ఇక్కడ 2,23,00,000 రూపాయలతోటి చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి ఈ కాచిగూడ రైల్వే స్టేషన్ ఈ యొక్క రంగులతో కూడినటువంటి లైట్లను మంజూరు చేయడం జరిగింది. అనేక కారణాల తెలంగాణ ఆర్టీసీ బస్ పాస్ ఛార్జీల్ని పెంచింది. సాధారణ ప్రజలతో పాటు స్టూడెంట్ పాస్ ధరల్ని కూడా పెంచింది. ఇవాల్టి నుంచి కొత్త బస్ పాస్ ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. 20% పైగా బస్ పాస్ రేట్లను పెంచారు. దీంతో ప్రస్తుతం 1,150 రూపాయలుగా ఉన్న ఆర్డినరీ పాస్ ధరని 1,400 రూపాయలకు పెంచారు. 1,300 రూపాయలుగా ఉన్న మెట్రో ఎక్స్ప్రెస్ పాస్ ధర 1,600కు పెరిగింది. ఇక 1,450 రూపాయలుగా ఉన్న మెట్రో డీలక్స్ పాస్ ధర 1,800 రూపాయలకు చేరింది. వీటితో పాటు గ్రేటర్ హైదరాబాద్ గ్రీన్ మెట్రో ఏసీ పాస్ ధరల్ని పెంచుతున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. హైదరాబాద్ నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో చేప ప్రసాదం పంపిణీ ఈరోజు సాయంత్రం వరకు కొనసాగింది. ప్రతి ఏటా మృగశిర కార్తె రోజు ఆస్తమా రోగులకు హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో బత్తిన కుటుంబం చేప ప్రసాదం పంపిణీ చేస్తుంది. నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ చేప ప్రసాదం పంపిణీని ప్రారంభించారు. ముందుగా మంత్రి పొన్నం ప్రభాకర్కు బత్తిని కుటుంబం చేప ప్రసాదం అందజేసింది. అనంతరం బత్తిని కుటుంబ సభ్యులు ప్రజలకు చేప ప్రసాదం పంపిణీ చేశారు. 13 కౌంటర్ల ద్వారా బత్తిని కుటుంబం చేప ప్రసాదం అందజేస్తోంది. 2 రోజులుగా చేప ప్రసాదం పంపిణీ జరుగుతోంది. చేప ప్రసాదం కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఒడిషా, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి కూడా ఆస్తమా బాధితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనలోనే భారీ అవినీతికి పాల్పడిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుర్చీ కాపాడుకునేందుకు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. తెలంగాణ సంపదను రేవంత్ రెడ్డి ఢిల్లీకి మోస్తున్నారన్నారు. రాష్ట్రంలో రాహుల్ గాంధీ కోరిక మేరకు కులగణన సర్వే చేశారని, రిజర్వేషన్ల అమలు కోసం ప్రయత్నిస్తున్నారని, ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ కూడా రాహుల్ గాంధీ కనుసన్నల్లోనే జరిగిందన్నారు. తెలంగాణతో పాటు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి తాకట్టు పెడుతున్నారని లక్ష్మణ్ విమర్శించారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ వద్ద తెలంగాణ అభివృద్ధి గురించి, భవిష్యత్తు ప్రణాళిక గురించి చర్చించకుండా ఇంతసేపు రాహుల్ గాంధీ కోరిక మేరకు కులగణన, రాహుల్ గాంధీ కోరిక మేరకు రిజర్వేషన్లు, రాహుల్ గాంధీ కోరిక పేరు మీద సామాజిక న్యాయమని, రాహుల్ గాంధీ కోరిక పేరు మీద మంత్రివర్గ విస్తరణ, రాహుల్ గాంధీ కోరిక మేరకు పిసిసి కార్యవర్గం యొక్క మరి వీటితోనే కాలం గడుపుతూ రాహుల్ గాంధీ కోరిక తెలంగాణ ప్రజలు కోరికలను మాత్రం నట్టేట ముంచారు. ఇవాళ మేము సూటి గడుపుతున్నాం వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని. ఇవాళ నువ్వు రాహుల్ గాంధీకి రాయబారివా, తెలంగాణ ప్రజలు జవాబుదారివా? ముందు తెలుసుకోండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని నిజామాబాద్ జిల్లా ప్రముఖులు అభినందించారు. స్వదేశీ సాంకేతికతతో ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ దేశాన్ని ముందు వరుసలో నిలిపేందుకు మోదీ కృషి చేస్తున్నారని, ఆర్థికంగా భారత్ 4వ స్థానంలో నిలిచి మొదటి స్థానం కోసం ప్రయత్నిస్తోందని తెలిపారు. వికసిత్ భారత్ అమృత కాలం పేరిట గత 11 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం పేదల సంక్షేమం, పారదర్శక పాలన, సమగ్ర అభివృద్ధి కోసం అవిశ్రాంతంగా పనిచేస్తోందని డాక్టర్ మహారాజ్, రాజేశ్వరి, సిద్ధయ్య, రాజ్ కుమార్, సుబేదార్, జగన్ గౌడ్, జావిద్ హుస్సేన్ పేర్కొన్నారు. ఉజ్వల యోజన, ఆయుష్మాన్ భారత్, హర్ ఘర్ జల్, స్వచ్ఛ భారత్, జన్ధన్ యోజన వంటి పథకాలు కోట్లాది మంది జీవితాల్ని మార్చాయని కొనియాడారు. దేశ భద్రత, శాంతి కోసం బీజేపీ ప్రణాళికబద్ధంగా పనిచేస్తోందని, మహిళలు, యువత సంక్షేమానికి ప్రత్యేక పథకాలతో దేశ భవిష్యత్తుకి పునాదులు వేస్తున్నారని వారు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇవాళ దేశవ్యాప్తంగా గత 11 సంవత్సరాలుగా ఆత్మనిర్భర్ భారత్, సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే ఒక నినాదంతో దేశాన్ని అభివృద్ధి దిశగా తీసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. ముఖ్యంగా అనేక రకాల ప్రాజెక్టులు ఏదైతే పథకాలు ఉన్నాయి, సామాన్య ప్రజలకు ఇవాళ రైతులకు కావచ్చు, ఏదైతే బీమా సౌకర్యం కావచ్చు, వారికి ఒక ఎరువుల సౌకర్యం, వారి పనిముట్లు, మరి అనేక రకాల పథకాల ద్వారా వారిని ముందుకు తీసుకెళ్ళిన భాగంగా ఆత్మనిర్భర్ మనం స్వచ్ఛందంగా ఎదిగి ఇవాళ దేశాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా అనేక రకాల పథకాలు ప్రవేశిస్తాం. $10 లక్షల లాటరీ నాకా? వావ్! చిక్కుకుంది. బూటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
వార్తలకు తిరిగి స్వాగతం. ప్రధాని నరేంద్ర మోదీ 11 ఏళ్ల పాలనలో దేశ ముఖ చిత్రాన్ని మార్చేశారని కేంద్ర మంత్రి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. జూన్ 9 నాటికి మోదీ ప్రభుత్వం వచ్చి 11 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జేపీ నడ్డా మీడియాతో మాట్లాడుతూ దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని జవాబుదారీగా మార్చారని పేర్కొన్నారు. ఈ 11 ఏళ్లలో మోదీ ప్రభుత్వం ఊహించలేని విజయాల్ని సాధించిందని కొనియాడారు. భారత రాజకీయ సంస్కృతిలో కొత్త శకానికి నాంది పలికారని ప్రశంసించారు. ఈ 11 ఏళ్ల పరిపాలనని సువర్ణాక్షరాలతో లిఖించొచ్చని చెప్పారు. సాటిలేని అభివృద్ధిని సాధించినట్లు తెలిపారు. దేశం అభివృద్ధి చెందడమే కాకుండా దేశ భవిష్యత్తు కూడా ఉత్తమ ప్రణాళికతో ముందుకెళ్తున్నారని వెల్లడించారు. దశాబ్ద కాలంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలతో సహా సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధికి మోదీ పాలన దోహదపడిందన్నారు. దేశంలో 25 కోట్ల మంది దారిద్ర్య రేఖ నుంచి బయటపడ్డారని, ఈ విధంగా తీవ్ర పేదరికం 80% తగ్గిందని నడ్డా పేర్కొన్నారు. समाज के जो वर्ग जिनको थ्रस्ट देना चाहिए था वो थ्रस्ट देने का काम 11 साल में हुआ है. एससी, एसटी, ओबीसी और हमारे महिला वर्ग को की मेन स्ट्रीमिंग करने का काम हुआ है. जब मैं अकाउंटेबल गवर्नमेंट की बात करता हूं तो हमने अपनी रिस्पॉन्सिबिलिटी प्रधानमंत्री मोदी जी ने ली. गरीब कल्याण, अब ये गरीब कल्याण स्लोगन नहीं था. 70 साल से गरीबी हटाओ का नारा लेकर के हम नहीं चले रहे. हमने गरीब कल्याण करके दिखाया है और आंकड़े इस बात के सबूत है कि 25 करोड़ लोग आज गरीबी की रेखा से बाहर आ चुके हैं. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. డోంగ్రా గ్రామ పరిధిలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసుల వాహనాన్ని ఐఈడీతో పేల్చేశారు. ఆ ఘటనలో ఏఎస్పీ ఆకాశ్రావు మృతి చెందారు. డీఎస్పీ, సిఐ సహా కొందరు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని కోంటా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మావోయిస్టులు రేపు ఈ ప్రాంతంలో బంద్కు పిలుపునివ్వడం వల్ల పోలీసులు పెట్రోలింగ్ చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఈ పేలుడు ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య జరిగిందని చెప్పారు. బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ఈ పేలుడు ఘటనని ధృవీకరించారు. స్విట్జర్లాండ్, స్వీడన్ దేశాల 5 రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు స్విట్జర్లాండ్లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా పీయూష్ గోయల్ స్విట్జర్లాండ్లో గ్లోబల్ సీఈఓలు, స్విస్ పరిశ్రమల నాయకులతో సమావేశమయ్యారు. ఫార్మా, లైఫ్ సైన్సెస్, ప్రెసిషన్ ఇంజనీరింగ్, మెషిన్ టూల్స్, హైటెక్ తయారీ రంగాలపై చర్చించారు. స్విస్ ఫెడరల్ కౌన్సిలర్ గై ఫార్మలిన్తో సమావేశమై వాణిజ్య, దౌత్య సంబంధాలను బలోపేతం చేసే దిశగా చర్చలు జరిపారు. కాగా ఐరోపా దేశాలతో భారత్ వ్యూహాత్మక ఆర్థిక సంబంధాలను బలోపేతమే లక్ష్యంగా నేటి నుంచి ఈ నెల 13 వరకు పీయూష్ గోయల్ పర్యటన కొనసాగనుంది. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని లక్నో విశ్వవిద్యాలయం, కింగ్ జార్జ్ మెడికల్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో వాటర్ యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగా ఒక యువతి నీటిపై తేలియాడుతూ యోగాసనాలు వేసి అబ్బురపరిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం గత 11 ఏళ్లలో సాధించిన విజయాల్లో వక్ఫ్ సవరణ చట్టం ప్రముఖమైందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి చంద్రశేఖర్ కుమార్ తెలిపారు. మీడియాతో చంద్రశేఖర్ కుమార్ మాట్లాడుతూ వక్ఫ్ ఆస్తుల్ని నమోదు చేసేందుకు ఉమీద్ సెంట్రల్ పోర్టల్ని ప్రవేశపెట్టామని చెప్పారు. సాక్ష్యాధారిత పథకాలను రూపొందిస్తున్నామని, గత పథకాలను నిరంతరం అధ్యయనం చేసి మెరుగుపరుస్తున్నామని వివరించారు. మైనారిటీల ఉన్నతి, రక్షణకు ప్రభుత్వం కట్టుబడిందని పేర్కొన్నారు. భారత హజ్ యాత్రికుల కోటాను 1,25,000 నుంచి 1,75,000కు పెంచామని, వీఐపీ కోటాను రద్దు చేసినట్లు కుమార్ తెలియజేశారు.
మోదీ ప్రభుత్వం 11 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ భారత విశ్వగురుగా, ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా, $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న ప్రధానమంత్రి కలను సాకారం చేయడానికి ఎగుమతులు పెంచాలని పేర్కొన్నారు. ఎగుమతులు పెరిగితే వ్యవసాయ, సేవల, పారిశ్రామిక రంగాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. గతంలో భారత్లో లాజిస్టిక్స్ ఖర్చు 16% ఉండగా చైనాలో 8%, అమెరికా, యూరప్ దేశాల్లో 12% ఉండేదని తెలిపారు. నూతన రహదారుల నిర్మాణంతో లాజిస్టిక్స్ ఖర్చు 6% తగ్గి 10%కి చేరిందని, వచ్చే ఏడాది నాటికి 9%కి తగ్గుతుందని వివరించారు. దీంతో ఎగుమతులు పెరిగి భారత్ పోటీతత్వం సాధించి విశ్వగురుగా ఎదుగుతుందని గడ్కరీ తెలిపారు. భారత్ చేపట్టిన 5వ తరం యుద్ధ విమానాల ప్రాజెక్టు కోసం ఇంజిన్లను తయారు చేసేందుకు తమ సంస్థ ఆసక్తిగా ఉన్నట్లు అమెరికాకు చెందిన జనరల్ ఎలక్ట్రిక్ సీఈఓ లారీ కల్స్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టుతో పాటు అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్కు ఇంజిన్లు అందించే కాంట్రాక్ట్ కోసం పోటీ పడతామని పేర్కొన్నారు. పౌర, మిలిటరీ, వైమానిక రంగ కార్యకలాపాల్లో భారత్ను తాము ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వామిగా చూస్తున్నట్లు పేర్కొన్నారు. తేజస్ మార్క్ 1A ఫైటర్ జెట్ కోసం 99 F404 ఇంజిన్ల సరఫరా కోసం భారత్తో ఒప్పందం కుదుర్చుకున్న జనరల్ ఎలక్ట్రిక్ ఇప్పటిదాకా కేవలం ఒకే ఒక ఇంజిన్ను మాత్రమే అందించింది. దీనిపై భారత్ నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ తీవ్ర అసంతృప్తి జనరల్ ఎలక్ట్రిక్ సీఈఓ లారీ కల్స్ స్పందించారు. జాప్యాన్ని అంగీకరించిన ఆయన విడిభాగాల సరఫరాలను పెంచేందుకు సప్లయర్స్తో కలిసి పనిచేస్తున్నామని, ఏడాది తొలి త్రైమాసికంతో పోలిస్తే ఏప్రిల్, మే నెలల్లో పురోగతి సాధించామన్నారు. భారత్లో తమకు అనుకూల పరిస్థితులు ఏర్పడినప్పుడు వాణిజ్య విమానాల నిర్వహణ, మరమ్మతుల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. సిక్కింలోని ఒక మిలిటరీ క్యాంప్పై ఇటీవల కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ దుర్ఘటనలో గల్లంతైన 6గురులో ఒకరైన సైనుద్దీన్ పీకే అనే సీనియర్ అధికారి మృతదేహాన్ని సహాయక సిబ్బంది గుర్తించారు. జూన్ 1న జరిగిన ఈ దుర్ఘటనలో 6గురు సైనికులు గల్లంతు కాగా మంగన్ జిల్లాలో సైనుద్దీన్ మృతదేహాన్ని గుర్తించినట్లు ఎస్పీ సోనం డెడ్బు భూటియా వెల్లడించారు. మరో 5గురు ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. తైవాన్ అథ్లెటిక్స్ ఓపెన్లో భారత ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. భారత ప్లేయర్లు మొత్తం 16 పతకాలు సాధించడంతో ఇండియా పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. వరల్డ్ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్ బ్రాంచ్ స్థాయి ఈవెంట్లో పిలిచే తైవాన్ అథ్లెటిక్స్ మొదటి రోజున భారత అథ్లెట్లు 6 ఈవెంట్లలో పాల్గొని అన్నింటిలోనూ స్వర్ణాలు సాధించారు. మహిళల 1500 మీటర్ల రేస్ని 4 నిమిషాల 11 సెకండ్ల వ్యవధిలో పూర్తి చేసిన పూజ స్వర్ణం గెలిచి ఈవెంట్ రికార్డు సృష్టించింది. అలాగే రెండో రోజున భారత్ మరో 10 పతకాలు సాధించింది. ఇందులో మొత్తం 6 స్వర్ణాలు, 3 రజతాలు, 1 కాంస్య పతకం ఉన్నాయి. దీంతో భారత్ ఈ టోర్నమెంట్లో అత్యధిక పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది. తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పలు జిల్లాల్లో ఎండలు మండిపోతుంటే మరికొన్ని జిల్లాల్లో వానలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాల కాలం మొదలైనప్పటికీ ఇంకా పలు చోట్ల 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు నల్గొండ, రంగారెడ్డి, యాదాద్రి, భువనగిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు కూడా రాష్ట్రంలో ఇదే తరహా వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. జూన్ 11 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని ఐఎండీ అంచనా వేసింది. మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. మంత్రులకు శాఖల కేటాయింపులపై పార్టీ అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డి మంతనాలు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సమావేశం. మంత్రిత్వ శాఖల మార్పుపైన చర్చ. రాజేంద్రనగర్లో తృణధాన్యాల పరిశోధన కేంద్రానికి శంకుస్థాపన చేసిన శివరాజ్ సింగ్ చౌహాన్. రైతుని సుసంపన్నం చేసినప్పుడే వికసిత్ భారత్ కల సాకారమవుతుందన్న కేంద్ర వ్యవసాయ మంత్రి. ఎన్డీఏ 3వ దఫా పాలనకు నేటితో ఏడాది. 11 ఏళ్ల మోదీ పాలనలో ప్రభుత్వాన్ని ప్రజలకు జవాబుదారీతనంగా మార్చామన్న బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా. ప్రజా సమస్యల పరిష్కారం దిశగా మోదీ 3.0 ప్రయాణం సంతృప్తినిచ్చిందన్న కిషన్ రెడ్డి.
కాళేశ్వరం ప్రాజెక్టు ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయం కాదన్న కేటీఆర్, మంత్రివర్గం సమిష్టిగా తీసుకున్న నిర్ణయమని స్పష్టీకరణ. కేసీఆర్ను అపఖ్యాతి పాలు చేసేందుకే కుట్రలు చేస్తున్నారని ఆరోపణ. తైవాన్ అథ్లెటిక్స్లో సత్తా చాటిన భారత్, 12 స్వర్ణాలతో పతకాల జాబితాలో అగ్రస్థానంలో ఇండియా. మృగశిర ఆగమనంతో రాష్ట్ర వ్యాప్తంగా తగ్గిన ఉష్ణోగ్రతలు. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతం, పలుచోట్ల మోస్తరు వానలు. మరో 4 రోజుల పాటు తేలికపాటి జల్లులు కురుస్తాయన్న వాతావరణ శాఖ. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలుసు